ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడు? ఇదే ప్రశ్న ఈ దినాన్ని చాలామంది క్రైస్తవుల్లో ఉంది. చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నటువంటి విషయమే ఇది. దేవుడు ఎందుకు నా పట్ల మౌనం వహిస్తున్నాడు? అటువంటి వారికి నేను ఒక సమాధానం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. దేవుడు మౌనం వహిస్తున్న ఆయన బిడ్డల పట్ల కార్యాన్ని అయితే మాత్రం ఆపడు. ఆయన పనిని జరిగించేటువంటి దేవుడు. మనకి కనిపించకపోవచ్చు, మన కంటి ముందు అవి ఉండకపోవచ్చు, కానీ దేవుడు తన బిడ్డల పట్ల ఎప్పుడు కూడా కార్యాలు నిరంతరము కూడా జరిగిస్తూ ఉంటాడు. మనం యోసేపునే కానీ చూసుకున్నట్లయితే, యోసేపు కళ్ళకండం ఏంటి, అన్నలు అతని మీద అసూయ పడ్డం ఏంటి, గోతిలో పడేసేద్దాము అని అనుకోవడం ఏంటి, అందులో రూబేన్ అనేటువంటి ఒక సహోదరుడు వద్దు ఇతన్ని చంపొద్దు, గోతిలో వేయొద్దు, చంపొద్దు, గోతిలో వేసేద్దాం అని సలహా ఇవ్వడం ఏంటి, అదేవిధంగా యోధా గోతిలో వేసేస్తే చంపేస్తే మనకేమొస్తుంది, అమ్మేద్దాం అని చెప్పడం ఏంటి, ఆ మాటతో అందరూ సమ్మతించడం ఏంటి, ఇస్మాయేలు అదే దారిని రావడం ఏంటి, ఆ ఇస్మాయేలు 20 వెండి నాణాలకి అమ్మేసిన తర్వాత ఆ ఇస్మాయేలు ఐగుప్తు దేశం వెళ్ళి ఆ పోతీఫర్ కొనుక్కోవడం ఏంటి, ఆ పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉండడం ఏంటి, ఆ పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు అతని ద్వారా అతని యజమానుడైనటువంటి ఆ ఇంటికి అభివృద్ధి కలగడం ఏంటి గమనించారా? ఇక్కడ పాయింట్ యోసేపు కొరకు వీళ్ళందరినీ కూడా దేవుడు వాడుకుని పనిని జరిగిస్తూ ఉన్నాడు. ఆ పోతీఫరు భార్య నింద వేసి చెరసాలలోకి పంపించినప్పుడు ఆ దేశానికి రాజు అయినటువంటి ఫరో కళ కంటే ఆ కళకి భావం చెప్పే వ్యక్తే లేనప్పుడు ఆ ఎక్కడో ఉన్నటువంటి చెరసాలలో ఉండేటువంటి యోసేపుని బయటికి రమ్మని ఆ భావం చెప్పించుకుని, ఆ భావం చెప్పిన తర్వాత దేవుని ఆత్మయత్నంలో ఉంటేనే కానీ దీని భావం చెప్పలేడు కదా, ఇంతకంటే ఆత్మపూర్ణుడు ఎవరున్నారు అని అనుకుని ఆ దేశానంతటిపైన కూడా ఆయన్ను నియమించడం ఏంటి? ఇది కాదా దేవుని కార్యం? అంటే యోసేపు కంటి ముందు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగడానికి, ఇవన్నీ ఎన్నట్లు గుండా కూడా యోసేపు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం యోసేపుని ఐగుప్తు దేశాల్లో ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టాలి. చూసావా? ఆ గొప్ప వ్యక్తిగా యోసేపుని తీర్చిదిద్దేటువంటి క్రమంలో, ఆ గొప్ప వ్యక్తిగా ఐగుప్తు దేశంలో యోసేపుని నిలబెట్టేటువంటి క్రమంలో ఎన్ని దాటుకుని, ఎన్ని అడ్డులు, ఎన్ని శ్రమల గుండా వచ్చాడో చూసారా? ప్రియులారా, దేవుడు మౌనం వహిస్తున్నాడని మనం అనుకునేటి కంటే మరి విచారకరమైనటువంటి విషయం ఏమీ లేదు. ఆయన మన పట్ల ఎప్పుడు కూడా మౌనం వహించడు. ఒకవేళ ఆయన మౌనంగా మన పట్ల ఉన్నా మన ద్వారా మన జీవితంలో జరగవలసిన కార్యాలని ఆయన జరిగిస్తూనే ఉంటాడు. ఒక విషయం చెప్పిన, నీ తలంపులు వంటివి కావు నా తలంపులు, నీ త్రోవలు వంటివి కావు నా త్రోవలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో మనం ఆలోచించే విధానంలో దేవుడు ఎలా కార్యాలు చేస్తాడండి? మనం అనుకునే విధంగా వెళ్తేనే దేవుడు మనతో ఉన్నాడు, మన మాట, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు అనేటువంటి అర్థమా? కాదు కదా. ఆయన ఏం చెప్పాడు? మీ తలంపులు వంటివి కావు నా తలంపులు, మీ త్రోవలు వంటివి కావు నా త్రోవలు. సో కాబట్టి ఆయన చేసేటువంటి ప్రక్రియ, ఆయన చేసేటువంటి కార్యాలు డిఫరెంట్. ఆయన ప్రేమించే వారికి ఆయన చేసేటువంటి కార్యాలు కంటికి కనిపించవు, చెవుకు వినిపించవు, మనసుకు గోచరకరం, అంతుపట్టనివి.
సో కాబట్టి దేవుడు మౌనంగా ఉండడు. ఒకవేళ మౌనంగా ఉండవలసిన పరిస్థితుల్లో కూడా ఆయన కార్యాలు మన పట్ల జరిగిస్తూనే ఉంటాడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మౌనంగా ఉంటున్నాడు, నన్ను పట్టించుకుంటలేదు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అనుకోవద్దు. ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఉన్నాడు, ఎప్పుడు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. సో కాబట్టి ఈ మాటల ద్వారా బలపడదాం. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సందేశం ద్వారా, ఈ మాటల ద్వారా మీరు దీవించబడితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఈ వాక్యాన్ని పంచండి. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.